ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తనపై ప్రతిపక్ష నాయకురాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన ఆరోపణలపై హోం మినిస్టర్ తానేటి వనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఆమె మాట్లాడుతూ ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. ఎక్కడైనా ఆవిడ నిరూపించగలిగితే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని తెలియజేస్తాను. ఆవిడ ఎక్కడో నాకు పక్క జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పారు. నాకు నిజంగా తెలీదు. ఇప్పుడు ఎన్నికల సమయం కదా, అవసరం కూడా. ఏమన్నా ఎక్కడైనా పత్రాలు ఉంటే దయచేసి నాకు పంపించాలని తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో మన మీద ఎన్నికల సమయంలో మనల్ని ఎదుర్కోలేక ఏదో ఒక అవినీతి మరకలు, ఏదో ఒక బురద జల్లేస్తే ప్రజలందరూ కూడా వాళ్ళ వైపు టాండ్ అయిపోతారని చెప్పి ఏదో పాపం భ్రమలో ఉన్నారు వాళ్ళు. వాస్తవాలు మాట్లాడాలి. మరి వాస్తవాలు మాట్లాడకుండా ఏదో వాళ్ళ నాయకులు ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చారని చెప్పి అది మాట్లాడేస్తే కరెక్ట్ కాదమ్మా. తెలుసుకుని మాట్లాడాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. పురంధేశ్వరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఎర్నగూడెం వచ్చారన్నారు. నా స్వగ్రామమైన ఎర్నగూడెంలో లేనిపోని అసత్యాలను ఆమె మాట్లాడడం బాధాకరమన్నారు. కొవ్వూరులో ఇసుక రవాణాలో ₹1 తనకు చేరిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. పక్క జిల్లాలో తనకు ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారని, దయచేసి ఆ పత్రాలు తనకు అందజేయాలని తెలిపారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదని పురంధేశ్వరి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.